కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం. రెప్పపాటు క్షణమే ఈ మన జీవితం అనేది చాలా పచ్చి నిజం. సో అది మామూలుగా చెప్పినా కూడా అది 100% నిజమే. ఎందుకంటే మనం ఎన్నో ఆశలతోని ఎన్నో బంధాల మధ్య మన జీవనం కొనసాగిస్తాం. సో అలాంటిది కన్ను మూసి తెరిచేలోపు మన ప్రాణం అనేది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. సో అలాంటి కాలంలో మనము బ్రతుకుతున్నాం. కాకపోతే ఇక్కడ పచ్చి నిజం ఏంటిదంటే చావు, పచ్చి అబద్ధం ఏంటిదంటే మన బతుకు. సో చావు అనేది రాకమ్మ అన్నది, బతుకు అనేది మనము ఎన్నటికి బతకలేము. సో ఏ రోజైనా ఒకరోజు చావాల్సిందే. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన, సో రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో, అక్కడ ఉన్నటువంటి బస్సు ప్రమాదము జరిగిన తర్వాత అసలు దానికి కారణం నిర్లక్ష్యం ఎవరిది? అక్కడ బస్సు డ్రైవర్దా, టిప్పర్ డ్రైవర్దా, లేకుంటే అక్కడ రోడ్ల నిర్మాణం వాళ్ళదా, లేకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలదా, లేకుంటే ప్రజలదా? ఎవరిది తప్పు? ఎందుకు వాళ్ళ ప్రాణాలు బలైపోతున్నాయి? సో ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా అసలు కన్ను మూసి తెరిచేలోపు అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సో దానికి కారణం ఏంటి అనేది అనే కోణంలో ఆలోచిస్తే కనుక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తప్పు ఏదైనా జరిగినప్పుడే తప్పులు గుర్తుకొస్తాయి. సో అప్పటి వరకు ఎవ్వరికి ఏ తప్పు గుర్తురాదు. సో అలాంటిది అక్కడ జరిగిన ప్రమాదాల్లో పిల్లలు కొంతమంది అనాథలైతే, తల్లిదండ్రులు కొంతమంది అనాథలైపోయారు. సో అందులో ముఖ్యంగా అందరినీ కలిచివేసిన సంఘటన ముగ్గురు అక్క చెల్లెలది. సో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళకు ఒకేసారి చనిపోవడం, దుర్మరణం చెందడం, మృతి చెందడం అనేది చాలా వరకు అందరినీ కలిసివేసిన సంఘటన. సో వాళ్ళ జీవితాల్లో వెలుగును చూస్తూ ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళ మీద. సో ఆ అమ్మాయిలు కూడా మంచిగా చదువుకొని మంచి జీవితాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో, మంచి జాబ్ చేస్తూ మంచి జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశం, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. సో ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా మృత్యువు అనేది వాళ్ళని ఆ కంకర ట్రక్ రూపంలో వాళ్ళని కబలించింది. సో ఇక్కడ తప్పు ఎవరిది? కాకపోతే ఇక్కడ బాధపడేటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ ఏం జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి వారిలో ఆ ముగ్గురు అక్క చెల్లెలు అయితే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన. ఎందుకంటే అది ఒకే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న రోదనలు చూస్తే ఒక్కళ్ళన బతకలేకపోయే, మా ఆశలు అన్నీ అడియాసలైపోయినాయి, కనీసం మా పిల్లల కాళ్ళు చేతులు విరిగి బతికినా బాగిపోతుండే అని చెప్పేసి వాళ్ళ రోదన చూస్తే ఘోరాతి ఘోరం. సో మీరు చూడొచ్చు కొన్ని వీడియో క్లిప్స్. సో అలా అక్కడ ఉన్నటువంటి బస్సు జరిగినటువంటి సంఘటన సో నిజంగా చాలా ఘోరం. సో అలాంటిది ఒక్కసారి ఆలోచిస్తే కనుక మన జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిదే. ఆ నీటి బుడగ వర్షం వచ్చేప్పుడు నీటి బుడగ ఎట్లయితే పైకి తేలితే ఒక్కసారి టప్మని పేలిపోతుందో, సో మన జీవితం కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే ఒక బెలూన్లో గాలి ఎట్లయితే టప్మని పేలిపోవాలని బెలూన్ ఎట్లా అయిపోతుందో, మన శరీరం నుంచి జస్ట్ శ్వాస పోగానే వేస్ట్. సో అందుకే కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే మరణం. సో కన్ను తెరిస్తే
ఈ రెప్పపాటు క్షణమే కదా జీవితం అంతా. సో ఇక్కడ మనకు ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి మనకు ప్రకృతి అనేది తెలియజేస్తుంది. సో ఎన్నో రకాలుగా ఎంతోమంది ఏదో విధంగా ఈ భూమిపై నుంచి వెళ్ళిపోతున్నారు. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి అర్థం అయిన నిజం, అదే నిజం. ఎందుకంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు. సో కాకపోతే మొన్న ఆంధ్రాలో బస్సులో సజీవదానమైనటువంటి వాళ్ళు, మరి నిన్న కర్నూలులోది తాండూరు బస్సు, అలాగే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక బస్సు ట్రాక్టర్ని ఢీ కొట్టింది. సో ఇలా 2 ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ప్రకృతి అనేది ఏదో రకంగా మనకు తెలియజేస్తుంది. కానీ మనం అది నాది, ఇది నాది, వాడు నావాడు, వీడు నావాడు, అది ఇది ఏదో ఏదో అని చెప్పేసి అన్నీ మనం సొంతము అని చెప్పేసి మన సొంతం అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన సొంతం అనేది ఏదీ కాదు. మనము ఎప్పటికైనా భూమికి సొంతం. సో భూమిలో ఉన్నటువంటి మట్టి మనల్ని కలిపేసుకుంటుంది అనేది పచ్చి నిజం. సో నాకు అర్థం కానిదంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలకి కోపాలు, అసూయలు, అహంకారాలు, ఒకరిని ఇబ్బంది పెట్టాలనేది కోరికలు, ఒకరిని ఏ విధంగా టార్చర్ చేయాలి, ఒకరిని ఏ విధంగా అనగదొక్కాలి, సో ఏ విధంగా టార్చర్ పెట్టి అతన్ని ఏ విధంగా ఏడిపించాలి, ఎందుకు ఇంత మనుషులలో కుళ్ళు, కుతంత్రాలు, అహంకారాలు ఎందుకు అంత నిండిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏది మనకు శాశ్వతం కాదు. సో ఉన్నన్ని రోజులు భూమిపైకి వచ్చినాము, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి ఏదో ఒక రోజు పోవాల్సిందే తప్ప ఎవ్వడిక్కడ శాశ్వతంగా ఉండలేడు. సో అలాంటిది మనకు పడుకుంటే తెల్లారి లేస్తామో లేదో తెలియని ప్రాణం మనది. బయటకు పోతే తిరిగి వస్తామో లేదో తెలియని ప్రాణం మనది. నడుస్తూ ఏదైనా తలిగి కింద పడి చనిపోయేటువంటి ప్రాణం. సో పడ్డ తర్వాత మళ్ళీ లేస్తామో లేదో తెలియని గ్యారెంటీ లేని ప్రాణం మనది. సో అలాంటి ప్రాణానికి, గ్యారెంటీ లేని ప్రాణానికి ఇంత అహంకారం ఎందుకు, ఆర్భాటాలు ఎందుకు, అసూయలు ఎందుకు, కుళ్ళులు ఎందుకు, కుతంత్రాలు ఎందుకు? సో మనకు అంటే నేను ఏదేమైనా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రకృతి అనేది కూడా మనకు ఏదో రకంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది తప్పదు అనేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సో దయచేసి ఉన్నన్ని రోజులు మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా హాయిగా హ్యాపీగా బతికేసి నలుగురు నోళ్ళలో మంచితనాన్ని సంపాదించుకొని మంచి పేరుతో, నిజంగా చెప్తున్నా, ఎప్పుడు ఏది జరిగేది ఎవ్వరి చేతుల్లో లేదు. ఇది మాత్రం వాస్తవం. చావు అది వచ్చింది అని అంటే మనల్ని తీసుకెళ్ళి పోవాల్సిందే. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు ధనికుడు, వీడు పేదవాడు, వీడు పూరి గుడిసెలో ఉండేటోడు, వీడు రోడ్డు పక్కన బతికేటోడు అనేది దానికి తేడాలంటే ఏముండే. వచ్చింది అని అంటే తీసుకెళ్లాల్సిందే, తీసుకెళ్ళిపోతుంది కూడా. కాబట్టి మన ప్రాణం ఎట్లా ఒక మొక్క నుండి, ఒక చెట్టు నుంచి తెంపినటువంటి పువ్వు ఏదైతే ఉందో, తెగిపోయినటువంటి పువ్వు, దాని ప్రయాణము ఎక్కడికో దానికే తెలియదు. ఎందుకు అని అంటే తెగి పడిపోయినటువంటి పువ్వు లేదా తెంపినటువంటి పువ్వు అయితే కింద పడిపోవచ్చు, లేదా గుడిలోకి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఆడవారి తల్లోకి వెళ్ళొచ్చు, లేదా శ్మశానానికి కూడా వెళ్ళొచ్చు ఆ పువ్వులు. సో నేను అనేది ఏంటంటే మన ప్రాణం కూడా అంతే. సో ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా పోయేదో తెలియదు. అయితే యాక్సిడెంటా, సూసైడా,
లేకుంటే ఇట్లా రోడ్డు ప్రమాదాల, లేకుంటే ఇంకో రకంగానా అంటే ఏదో రకంగా మన ప్రాణం ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా పోయేదో తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి ప్రశాంతంగా ఉండి మంచి పేరు సంపాదించుకుంటే అంతకంటే ఇంకా మనకు కావాల్సిన ఉందా? కాబట్టి ఏది ఏమైనా సో ఆ ముగ్గురి అక్క చెల్లెళ్ళ సంఘటన అయితే నన్ను బాగా కలిచివేసింది. సో భగవంతుడు అనేవాడు ఉంటే ఆ తల్లిదండ్రులకు అంత తీరని రోదన వేదన మిగిల్చేది కాకుండే. సో ఏదేమైనా వాళ్ళకు ఆ అమ్మ ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లి ఒక్కసారి ముగ్గురిని కోల్పోవడం అంటే చాలా బాధకరం, వర్ణించలేని బాధకరం. సో ఏదేమైనా ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.